తెలంగాణ ఉంది 700 సంవత్సరాలు ఇక్కడ మనకు ముస్లిం రాజులు పరిపాలన చేసినారు. బైమనీ సుల్తాన్స్, కులీ కుతుబ్ షాహీస్, ఆసిఫ్ జాహీ నవాబ్స్. 750 years ఆఫ్ ముస్లిం కింగ్స్ రూల్ ఉంది ఇక్కడ. సహజంగానే మన దగ్గర ముస్లిం జనాభా ఎక్కువ ఉంది. మరి జనాభా ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు ఉంటాయి, నీడ్స్ ఉంటాయి. కాబట్టి ముస్లింలకు రిజర్వేషన్ కావాలని మనం కోరుతున్నాం. అన్ని వర్గాలలో పేదవాళ్ళు ఉన్నట్టుగానే ముస్లింలలో పేదవాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే ఫైట్ చేస్తేనే వస్తుందండి. మంచితనంతో ఇది రాదు. నాకు విశ్వాసం ఎక్కువ, నాకు కొంచెం ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువ. తెలంగాణ వస్తుందని ఎవడూ అనుకోలే ప్రపంచంలో. నేను ఒక్కనే బలంగా నమ్మినా వచ్చింది. అట్లనే ఈ రిజర్వేషన్ కూడా నేను ఏ కారణంతో అయితే ఆర్గ్యూ చేస్తున్నానో ఒక నేను కాదు, నేను భూమి ఆకాశం అంతా ఒకటి చేస్తా. అవసరమైతే ఇండియాలో ముఖ్యమంత్రులందరినీ కాన్ఫరెన్స్ పెట్టాం ఢిల్లీలో. ఏం చేయాలో చేసి న్యాయం కోసం చేసే కొట్టాట న్యాయం కోసం అయినప్పుడు ఆప్ జో బోలే బిల్కుల్ సహీ బోలే. తమిళనాడు వాళ్ళు ఏం చేసిందంటే 45/94 ఒక యాక్ట్ తెచ్చింది అధ్యక్ష. యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసింది. హమ్ లోగ్ భీ బిల్కుల్ తమిళనాడుకి షకల్ మే హీ జా రహే. ఇక్కడ మనం యాక్ట్ పాస్ చేద్దాం. 2 సభలలో యునానిమస్ యాక్ట్ పాస్ చేసుకొని దాన్ని తీసుకొని పోయి పార్లమెంట్లో గడబడికి ఎత్తుకుందాం. తమిళనాడుకి ఎట్లయితే నువ్వు 9th షెడ్యూల్లో పెట్టినవో నాకు కూడా 9th షెడ్యూల్లో పెట్టు. అంతవరకు నువ్వు చెయ్యి. ఓకే, 9th షెడ్యూల్ పెట్టింది కూడా తమిళనాడు విషయం సుప్రీంకోర్టులో ఉంది కదా. ఓకే, సుప్రీంకోర్టు మీద జో తమిళనాడుగా సాత్ అవుతావు హమారే సాత్ అవుతావు, తప్పు అమ్ముకుద్దు అనే పద్ధతిలో మనం పోరాటం చేయాలి. అవసరమైతే తెలంగాణ యావత్ మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధులందరం పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసైనా సరే ఇది సాధించుకొచ్చేటువంటి పరిస్థితి మనం రావాలి. अकबर साहब सुन तो लीजिए सर, सुन तो लीजिए सरकार, अरे सुन तो लो भाई। स्पीकर साहब ने खुद कहा आपसे, स्पीकर साहब ने खुद कहा आपसे, अकबर साहब स्पीकर साहब ने आपसे खुद कहा, no, my only request to you is you can always have these follow-up questions in your demands.